ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినము మరి ఆదివార దినము కాబట్టి ఆరాధన దినము మనం మామూలుగా చూస్తూ ఉన్నట్లు మరి క్రమంగా మనం ఆదివార దినాల్లో ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తుంటున్నాము. ఆరాధన దినము దేవుని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాము. మన రక్షకుని విమోచని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటిది. అట్లయితే ఎట్లాగా ఆరాధించాలా అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆత్మస్వరూపైన దేవుణ్ణి మన అంతరంగ ఆత్మతో ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాము అనేటువంటిది. కాబట్టి దీని విషయమైనటువంటి కొన్ని వాక్య భాగాలు మనకు ప్రోత్సాహకరముగా ఎందుకు ఏ విధముగా ఆయన ఆరాధించాలనే దాని కొరకై మనము కొన్ని వాక్య భాగాలు చదువుకుందాము, ధ్యానించుకుందాము. రైట్. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. కీర్తనీయుడైన యెహోవా కాబట్టి ఆయన కీర్తనకు లేక పొగడబోటకు మరి అర్హుడైనటువంటి దేవుడు. ఎందుకంటే నాకేం చేసినట్టున్నాడు? నేను మొరపెట్టినాను, నాకు ఆయన ఉత్తరం ఇచ్చినాడు, నా శత్రువుల చేతిలో నుండి విడిపించినాడు. కాబట్టి దాని కొరకు స్తోత్రం ప్రభువా అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తుంటున్నాడు. దావీదు మరి సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి విడిపించబడిన తర్వాత ఈ మాట పలుకుతుంటున్నాడు అనమాట. దేవుడు నన్ను విడిపించినాడు శత్రువుల చేతులను. కాబట్టి ఆయన కీర్తనీయుడైన యెహోవా. కాబట్టి ఆయన శత్రువుల చేతుల నుండి విడిపించేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన మహాత్మ్యము గల దేవుడు అంటాడు. చూసినట్లయితే మరి 96వ కీర్తనలో ఏమంటున్నాడు? 96వ కీర్తనలో మనం ఇక్కడ గమనించినట్లయితే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా ఆయన మీద కొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. ఎందుకంటే మరి ఆయన అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించడు. కారణం ఏంటంటే ఘనతా ప్రభావములు కదా, హానర్ అండ్ మెజెస్టీ ఆయన సన్నిధిన ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నవి. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలములో హీ హ్యాస్ గాట్ ఈస్ ఎ మెజెస్టీ, ఆయన ఘనత. కాబట్టి ఘనత వహించినటువంటి దేవుడు. కాబట్టి ఘనత వహించినటువంటి దేవుణ్ణి ఏం చేయాలంటున్నాడు? ఇక్కడ చూసినట్టయితే ఆయన మీద కొత్త కీర్తన పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి ఘనత వహించినటువంటి దేవుడు మరి చూసినట్టయితే సర్వ సృష్టిని సృష్టించి ఆయన తన యొక్క మాట చేత మరి తయారు చేసిన దేవుడు. అందుకొరకే ఆయన మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం, ఆయన ఘనత కొరకై. అట్లాగే 138వ కీర్తనలు ఏమంటున్నాడంటే, 138వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. 138 5వ వచనం. యెహోవా మహాప్రభావము గలవాడు, వారు యెహోవా మార్గమును గురించి గానము చేసెదరు. మహాప్రభావం గలవారు వారు అంటే ఎవరు? దాని పై వచనంలో చెప్తారంటే భూరాజులందరూ, అధిపతులు, భూరాజులు అందరూ కూడాను మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎందుకంటే ఆయన మహిమ ప్రభావము కలిగినట్టు దేవుడు ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తుంటున్నాం అన్నమాట. అట్లాగే ఆయన మహిమను గురించి దర్శనములో యెహెజ్కేలు చూస్తుంటున్నాడు. యెహెజ్కేలు దర్శనములో ఏమంటాడంటే ఆయనక మరి 3వ అధ్యాయం, యెహెజ్కేలు కింద 3వ అధ్యాయము మరి 12వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? రైట్. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రధాన నకు స్తోత్రములు, యెహోవా ప్రభావమునకు స్తోత్రములు కలుగునుగా. కనుక శబ్దము వెనుక నుండి ఆర్భాటముగా గొప్ప స్వరం, యెహోవా నామమునకు ఏం కలుగునుగాక? ప్రభావము కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఘనత వహించిన దేవుడు, ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు, ఆయన మరి చూసినట్లయితే గొప్ప దేవుడు. కాబట్టి ఈ గొప్ప దేవునికి ఏం చెల్లించాలా? మనం ఘనత చెల్లించాలి. అదే ఆరాధన అంటే. అదే 145వ కీర్తనలో కూడా మరి కీర్తనకర్త ఏమంటాడు? 145వ కీర్తన 1వ వచనంలో రాజవైన నా దేవా అంటాడు. దావీదు మరి ఏమంటాడు? దావీదే రాజు, ఈ రాజుకు రాజు ఆయన కదా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన దేవుడు. అందుకొరకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్న నామము ఆయనకి ఇవ్వనిదిగా ఉంటున్నది. కాబట్టి ఆ నామము ఘనతను పొందదగిన వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రభువానికి స్తోత్రము. అనుదినము నేను నిన్ను స్తుతించదనంటాడు, నిత్యము నీ నామమును స్మరిస్తున్నానంటాడు. నిత్యము, అనుదినం కదా. చూసినట్లయితే 3వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా మహాత్మ్యము గలవాడు,
ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. కాబట్టి ఆయన మహాత్యము, సృష్టిలో ఆయన చేసినట్టు మహాత్యము, ఈ సృష్టిని ఆయన నడిపించేటువంటి విధానము, ఇదంతా కూడా మనకు గ్రహించలేనటువంటిదిగా ఉంటున్నది, ఆశ్చర్యకరమైనదిగా ఉంటున్నది. అది చూసినట్టయితే ఎంతో మనకు గొప్పదిగా ఉంటున్నది. కాబట్టి ఆయనను మనం స్తుతించవలసి అనుకుంటున్నాము. ఇది ఒక కారణం ఆయన స్తుతించడానికి కొరకే. నిత్యము అంటాడు, నిత్యము క్షణ క్షణము ఆయన మనము స్తుతించవలసి అనుకుంటున్నాము అనేటి కార్యం మనం చూసినట్లయితే అదే మనము మరి రెండు రెండు మొదటి దినవృత్తాంతాల్లో కూడా ఈ మాట చెప్తున్నాడు చూడండి. మొదటి దినతో 16వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతిని అందదగిన వాడు. ఎందుకంటే మరి ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే. అయితే మన దేవుడు జీవగలిగిన దేవుడు అని దావీదు, ఆసాపు మరి కీర్తన ద్వారా ఇక్కడ మనకు బయలుపరచబడినటువంటి కార్యం మనం చూస్తుంటాం అన్నమాట. మరి మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన జీవగలిగిన దేవుడు. ఆయన జీవగల దేవుడు కాబట్టి మన మొర ఆలకిస్తాడు, మన యొక్క ఆరాధనలు వింటాడు, మన ప్రార్థనకు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. అటువంటి దేవుని మనం స్తుతించవలసి అనుకుంటున్నాము. అంత మాత్రం కాకుండా ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. చూడండి, మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఇక్కడ ఉజ్జియారాజు మృతి పొందిన తర్వాత యెషయాకు ప్రత్యక్షమైనట్టు యెషయాకు దర్శనం కలుగుతుంది. దర్శనంలో ఏం చేస్తున్నాడంటే అక్కడ దేవుని ఆలయములో మరి దేవుడు ఏ విధంగా స్తుతించబడుతున్నాడంటే, సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అంతే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకంటే దేర్ ఈజ్ నో వన్ ఈజ్ ఈక్వల్ టు హిమ్ ఇన్ ద హోలీనెస్. కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు ఎవరు ప్రభు అంటాడు కదా. వేల్పులలో అంటే దేవతల్లో లేక దేవునిలో అనేటువంటి వారిలో మరి నీ వంటి వాడు ఎవడుంటున్నాడు అంటాడు. ఎందుకంటే స్తుతి కీర్తన బట్టి నీవు పూజనీయుడు, అద్భుతములు చేయవాడు. అందుకొరకే నీ బలము చేత నీ పరిశుద్ధాలయమునకు వారిని నడిపించేవాడు. కాబట్టి ఆయన మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పరలోకముందు అక్కడ మరి ఆరాధించబడుట మనము చూస్తుంటున్నాం. అదే ఆరాధన మన ఎడల మన పక్షంగా కూడా దేవుడు మరి కోరుగా అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధతను మనం గమనించిన వారమై ఆయన పరిస్థలములో, ఆయన ఆలయంలో, ఆయన మందిరములో, చర్చిలో, అసెంబ్లీలో, మరి ఫెలోషిప్లో ఎక్కడ నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధ దేవానికి స్తోత్రం. ఎందుకంటే అపరిశుద్ధమైనటువంటి అనేక మేము గత దినాల్లో కలిగి ఉన్నాము. అవన్నీ కూడా మరి దేవుళ్ళని నమ్మిటున్నాం. మరి మమ్మల్ని రక్షించలేకపోతే మీరు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మీరే మమ్మల్ని రక్షించుకుంటున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రము అనేటువంటి మాట. అట్లాగే 21వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, కీర్తన 21 మరి 13వ వచనం ఏమంటాడు? యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమను కీర్తించదము. నీ పరాక్రమను కీర్తించదము. ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడు పరాక్రమ కలిగిన దేవుడు. అంటే మరి తన బిడ్డల పక్షముగా మరి యుద్ధం చేసేవాడుకుంటున్నాడు, తన బిడ్డల పక్షముగా శత్రువును ఓడించేవాడుకుంటున్నాడు, తన బిడ్డల పక్షముగా శత్రువుకు అవమానం కలుగజేసి మనల్ని భద్రపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకు ఆయనకి ఏమంటారంటే సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. అంటే సైన్యములకు ముందుగా నడుస్తూ మన యుద్ధములు అంటే మన మీదకి శత్రువు తీసుకొచ్చే యుద్ధములు, సాతానుడు తీసుకొచ్చే యుద్ధములు, పోరాటములన్నింటిలో కూడా మనకు జయమనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టే ఆయన నామం మనం హెచ్చించవలసి వారుకుంటున్నాం, గణపరచవలసి వారుకుంటున్నాం, ఆయన నామ ప్రభావం కీర్తించవలసి వారుకుంటున్నాం. ఇవన్నీ కూడాను ఆయన నామను స్తుతించేదాని గురించి మనకు చెప్పబడుతున్నది అనమాట. కాబట్టి ఆయన స్తుతి స్తోత్రములకు పొంద అర్హుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ఆరాధన అంతా కూడాను మనం దేవునికి మరి యేసుక్రీస్తు ద్వారా మనం సమర్పించవలసి వారుకుంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనము ఆరాధన సమర్పించవలసి వారుకుంటున్నాము అనేటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతి అనేటువంటి యొక్క సాక్రిఫైస్ ఇది ఎట్లా అంట? ఆయన నామమును ఒప్పుకొనుచు మరి ఆయన నామమును ఒప్పుకొనుచు ఆయన నామమున మన జిహ్వాఫలం అర్పించదము. మన జిహ్వాఫలం మన యొక్క
హృదయాంతరంగంలో వచ్చే మాటల ద్వారా ప్రభువా నీకు స్తోత్రము, నీవు మహాత్మ్యం కలిగిన వాడు, నీవు అధిక స్తోత్రము తగిన వాడు, నీవు అధిక బలము కలిగిన వాడుకుంటున్నావు, నీ అధిక పరిశుద్ధుడిగా ఉంటున్నావు, నీవు అధికముగా నన్ను మరి భద్రపరిచేవాడుకుంటున్నావు, నా పక్షముగా పోరాడేవాడుకుంటున్నావు. కాబట్టి వీటన్నిటి కొరకై నీకు స్తోత్రం. ఆ విధంగా మరి స్తోత్రం రప్పించటం అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాడు. కాబట్టి మేలు పొందినటువంటి మనము దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగిన వారం ఉండాలి. ఒక్కొక్క క్షణము ఆయన మేలు అనుభవిస్తూ, ఆయన కృపలను మనం రుచి చూస్తూ, ఆయన యొక్క మరి మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించవలసి వారుకుంటున్నాం. కాబట్టి ఆరాధన దినములో మనం ఆయన ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ పని ఉన్నప్పటికీ కూడా ఆదివారం పని లేదు కదా, కాబట్టి హాలిడే ఇది అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ తిరగకూడదు. హాలిడే కాదు, దట్ ఇస్ హోలీడే, ఇట్స్ అ లార్డ్స్ డే. కాబట్టి ప్రభు దినం. కాబట్టి ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావం, ఆయన శక్తిని మనము గురించి స్తుతించుట అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అనేది నేర్చుకున్న వారంగా ఆయన స్తుతించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.